టీడీపీ చీఫ్ మాజీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా గడిపిన బాబు అసెంబ్లీ సెషన్ నిరవధిక వాయిదా పడడంతో వెంటనే హస్తిన బాట పట్టారు. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్కు హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. కీలకమైన ఈ నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీలో డిజిటల్ కరెన్సీ ప్రాముఖ్యతను చంద్రబాబు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక పోలవరంలో మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయనున్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. దీంతో పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇక ప్రధాని మోదీ చైర్మన్ గా ఉండే నీతి ఆయోగ్ను అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం ఉంటుంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కామని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ చీఫ్ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా గడిపిన బాబు అసెంబ్లీ సెషన్ నిరవధిక వాయిదా పడడంతో వెంటనే హస్తిన బాట పట్టారు. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్కు హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. కీలకమైన ఈ నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీలో డిజిటల్ కరెన్సీ ప్రాముఖ్యతను చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. ఇక పోలవరంలో మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయనున్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. దీంతో పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇక ప్రధాని మోదీ చైర్మన్ గా ఉండే నీతి ఆయోగ్కు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం ఉంటుంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కామని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు నిర్ణయం తీసుకున్నారు.